ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది లౌక్యంలో. ఆవిడ శ్యామల, యాంకర్ శ్యామల, పావలా శ్యామల కదా, యాంకర్ శ్యామల. ఆవిడ ఏమంటుంది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా, ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షన్లు ఒకే ఉంటాయి, దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అన్నమాట. మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్, ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వీర మహిళలు వీళ్ళంతా. మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి వీధి అని ఉంది, అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు, ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం, కాలుష్యం, అడుగు తీసి అడుగు పెట్టలేము. ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆమె వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది. పక్కన ఎవరిని పెట్టుకున్నాడు, అవంతి శ్రీనివాసుని పెట్టుకుని, అతనేంటి వచ్చేయమ్మ 5 నిమిషాలు పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడనమాట. వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి, మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు. దుర్గంధపూరితంగా మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి. ఇది పరిస్థితి. ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే, ఆయన కూడా వెళ్ళి ఒక కండ వేసుకున్నాడు కర్మజాలంటే. ఇక్కడికి తెలియట్లే, ఇక్కడికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, ముందు ఒకటి వేస్తారు, అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు. అనుభవం ఎవరు కన్నబాబు. నా అనుభవం ఏంటంటే 10 ఏళ్ళు ఉన్నాం కదా కాపురం, మొత్తం టెర్రరిస్టు శిక్షణ శిబిరం అది. కాపురంలో ఉన్నాం కాబట్టి మనకేంటంటే మనం ఫస్ట్ ఒక 5 ఏళ్ళు కాపురం చేసి వద్దులేరా బాబు వీటితోటి పడలేము, ఈ మొగుడితోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరో ఆ పొజిషన్లో ఉన్నావు కదన్నా, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం గోవిందరాజ స్వామి అంత గుడి ఎత్తేది అలా కనపడింది మనకి. ఇవన్నీ భ్రమ అంటాడు చూడు, సునీల్ అంటాడు. పక్కన ఒక అమ్మాయి అనగానే ఆవిడ వచ్చి ఎవరి మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే, నీకు కనపట్లేదు, ఇదంతా భ్రమే, బటన్లు కూడా భ్రమే.